స్వామి వారితో ఇంతసేపు మీరు గడుపుతారు కదా! స్వామివారు ఎప్పుడైనా చూసారా? అడుగుతారు కొంతమంది. నాకు ఎక్స్‌పీరియన్సెస్ జరిగాయి. ఎర్లీ మార్నింగ్ ఒక శుక్రవారం నేను మా పెద్దన్నయ్య అభిషేకం మార్నింగ్ 9 ఉంటుంది. మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి కారులో వస్తున్నాం. మృగవని దగ్గర మారుతి కార్ పొగలొచ్చేసింది. కార్ టటక్ టటక్ అని ఆగిపోయింది. ఆ టైంలో ఎవరు వస్తారు? 4:30 మార్నింగ్. బ్యానెట్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం పొగ. కార్ అక్కడ వదిలిపోలేము. నడుచుకుంటూ పోవడానికి 7 కిలోమీటర్లు అక్కడి నుంచి 10 నిమిషాల్లో 2 వీలర్లో హై స్పీడ్లో వస్తున్నాడు. మమ్మల్ని చూసి కొంత దూరం పోయాడు. మళ్ళీ యూటర్న్ చేసుకుని వచ్చాడు. ఏమైందండి నిలబడి ఉన్నారు అంటే, ఇది పొగలు వచ్చేసినాయి, కారు అర్థం కావట్లేదు మాకు. వాడు ఫటాఫట్ వెనకాలికి పోయాడు, టూల్ కిట్ తీసుకున్నాడు. తర్వాత ఇది బ్యాటరీ వైర్ కాలిపోయింది, మ్యూజిక్ సిస్టమ్ వైర్ నేను పీకేస్తాను, ఆ వైర్ ఇప్పుడు కనెక్ట్ చేస్తాను, స్టార్ట్ అవుతుంది కారు, కానీ వెంటనే మీరు ఈ వైర్ మార్చుకోవాలి చెప్పేసి ఫటాఫట్ కట్ చేశాడు. వైర్ లాగాడు, స్పీకర్ వైర్ లాగాడు, 3-4 వైర్లు కలిపి జాయిన్ చేసి స్టార్ట్ చేసి ఇచ్చాడు. ఈ టైంలో నువ్వేంటే పోతున్నావు అంటే, అసలు స్వామి నేను నైటే పోవాలి, నేను మా అథారిటీకి పోతున్నా. వాళ్ళు చూస్తున్నాను, ఆగాను. నేను మారుతి షోరూంలో వర్క్షాప్లో పనిచేస్తాను అన్నాడు. మారుతి వర్క్షాప్లో పనిచేసేవాడు. ఎర్లీ మార్నింగ్ 4:30 ఆన్ ద వే టు చేవల్ల చిలుకూరు పంతులు గారికి సహాయంగా ఎలా వస్తాయి? ఇది దైవలీల కాకపోతే వేరేముంటుంది? స్వామి నువ్వే పంపించావా ఈ టైంకి? కలియుగంలో స్వామివారు చేతిలో చక్రం శంఖం పట్టుకొని ఆ పిల్లన గ్రోవి ఊదుకుంటూ రారు నాయన.